ఇక 30 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎస్సీ వర్గీకరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మండయ్య నాగరాజు తెలిపారు. సుప్రీం తీర్పుతో ఎస్సీలోని కొంతమంది సోదరులు ఆందోళనకు గురై వర్గీకరణ ఆపుతామని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు చేస్తున్నారని, అయితే దీంట్లో ఆందోళన చెందాల్సిన విషయం ఏముందని ప్రశ్నించారు. జనాభా దామాషా ప్రకారం అన్ని విధాలా వెనుకబడిన మాదిగ సామాజిక వర్గాలకు ఏబీసీడీ కేటగిరీలో వర్గీకరణ జరుగుతుందని తెలిపారు. కాగా ఈ నెల 13న మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు రానున్న నేపథ్యంలో ఆయన ఘన స్వాగతం పలుకుతున్నట్లు నాగరాజు తెలిపారు. మాదిగ జాతి చిరకాల ఆకాంక్ష షెడ్యూల్డ్ కులాల ఏబీసీడీ వర్గీకరణ ఆగస్టు 1వ తారీఖున జస్టిస్ చంద్రచూడ్ గారి యొక్క నాయకత్వంలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిన నేపథ్యంలో వర్గీకరణ విజయసారథిగా ఉండబడినటువంటి ఈ 30 ఏళ్ల నుండి మాదిగ జాతి గెలిపే లక్ష్యంగా అహర్నిశలు శ్రమించినటువంటి వర్గీకరణ విజయసారథి గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఢిల్లీ నుండి హైదరాబాద్కు ఈ నెల 13వ తారీఖున వస్తున్న సందర్భంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారికి ఘన స్వాగతం పలికేందుకు లక్షలాది మంది మాదిగలు హైదరాబాదు నగరానికి ఈ నెల 13వ తారీఖున తరలి రావాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ జాతీయ కమిటీ తరపున రాష్ట్ర కమిటీ తరపున మేము ప్రధానంగా పిలుపునిస్తున్నాం. మాదిగ